చెప్పండి రా, హాయ్ చెప్పండి రా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు చూపించబోయేది ఏంటంటే గుజరాత్లో రామ్నవమి సెలబ్రేషన్స్ ఎలా జరుగుతాయి, ఉత్సవాలు ఎలా జరుగుతాయి అనేది ఈరోజు చూపించబోతున్నా. నేను ఆల్రెడీ వెళ్ళాను, మా ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళ కోసమే మళ్ళీ నేను వచ్చా. రే రాండ్రా. అది ఆగపడేదే మనం పోయే గుడి, అక్కడికి వెళ్ళబోతున్నాం. ఉత్సవాలు అయితే మరీ దారుణంగా జరుగుతాయి. ఇవాళ రాముడు అంటే పడి చేస్తారు. ఎలా అంటే ఊరేగింపు ఉంది కదా రాముల వారిది, అది ఇక్కడ డిజైనింగ్ చూడండి, చాలా బాగా చేస్తున్నారు. అంత ప్రొఫెషనల్ అన్నమాట. అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యుడును సురలు తారలును ఆ మహాంబుధులు అవనీ జంబులు అంతారామమయం, ఈ జగమంతారామమయం, అంతారామమయం. అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా నదులు వనంబులు నానా మృగములు విహిత కర్మములు వేద శాస్త్రములు అంతారామమయం, ఈ జగమంతారామమయం. ఫోటోగ్రాఫర్ మన స్నేహితులు ప్రదక్షిణలు చేస్తున్నారు, దండం పెట్టుకుంటున్నారు బాగా. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా, సరదాగా నా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా, గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా నిత్యం నీతో ఉన్నాగా, ఇద్దరి లక్షణం ఒకటేగా. ఇదంతా నా మిత్రుడు. నేను ఇప్పుడు ఈ దేవాలయం యొక్క చరిత్ర గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఒకసారి పూజారి గారి దగ్గరికి వెళ్ళి ఒకసారి దీని వైభవం ఇది ఎలా నిర్మించాలి, ఈ గుడి చరిత్ర ఏంటనేది కనుక్కుందామని ఒకసారి అయ్యగారి దగ్గరికి వెళ్ళి కనుక్కొని మీకు చూపిస్తాను, చూడండి.
રથયાત્રા હા એમાં લોકો બહુ ઉત્સાહભેર આમાં હા ભાગ લે છે. હા સવારથી જ ભીડ હોય છે મંદિરમાં, હા મોડા સુધી ભીડ હોય છે. ભગવાનનો હા 12 વાગે જન્મ થાય, હા 12 વાગે આરતી થાય અને પછી વિશાળ રથયાત્રા નીકળે. ઓકે એ રથયાત્રામાં લોકો બહુ ઉત્સાહથી જોડાય છે. હા ઊંચી ઊંચી સેવા કેન્દ્રો હોય છે, હા જ્યુસ, શરબત, કેન્ડી, હા પપીતા મળે છે. હા આનંદ દર્શન प्रसन्नाञ्जनेयं श्रीयाञ्जनेयम् డైరెక్ట్గా మంగళ షాప్ నుంచి వచ్చిండు, కనీసం తలస్నానం కూడా చేయాల బాబాయ్. రామ్ భక్తి అలా ఉండిద్ది ఇక్కడ. మనం హనుమంతుడి వేషధారి చూడబోతున్నాం. వేషధారి ఎలా ఉంటుంది మీరే చూడండి. జై శ్రీరామ్. అరే ప్రసాదం తినడానికి అరా వచ్చింది సేటు, సిగ్గు లేకుండా రా గుళ్ళోకి వచ్చింది దేనికిరా. ఇంకో వైట్ షర్ట్ అబ్బాయి, బ్లాక్ షర్ట్ అబ్బాయి మా స్నేహితులే వాళ్ళిద్దరు. ఏ సిగ్గు లేకుండా బాగా తింటున్నారు. గిర్రల చొక్కా అబ్బాయి కూడా మనోడే, గాయ మనోహర్ రెడ్డి అని. పాపం బాగా కోపడ్డాడు మనోడు. अभी यहाँ प्रोग्राम होने वाला है. बोलो बोलो पूछो आप हमारे लगे चांदी के बारे में कान को सुने सब बंद होता है. మనోడు చెప్పు ఒకసారి, నాకు తెలుసుగా మనకు రాదు. अरे చెప్పురా ఏం కాదు. చదువుతాడు अरे మొత్తం చెప్పు చెప్పురా. వీడియో ముందు అది తీసి చదువుతాడు. ఒక్క నిమిషం పాస్ చేసి మళ్ళీ ఒంటి గంటకి ఇక్కడ ఏదో రథయాత్ర మొదలైందంట. ఊళ్ళో నుంచి మొత్తం ఊరంతా తిప్పుతారంట. రథయాత్ర మొత్తం ర్యాలీలో చేస్తారు. తర్వాత మళ్ళీ 6 దగ్గర నుంచి లోనేదో పూజ జరుగుతుంది. ఎవడన్నా గుజరాతీ వాడు వస్తే వాడిది చదివించుకొని మొత్తం అర్థమైంది. ఇక్కడ మొత్తం రాసి ఉంటుంది, చదువుకోవాలి. గుజరాత్ మనకు రాదు. జై శ్రీరామ్. రాముడు వారికి ఉయ్యాలన్నమాట. ఇది ఏం జరిగిందంటే ఎగ్జాక్ట్గా రాముడు పుట్టిన టైంకి వీళ్ళు అలా ఊహించుకొని రాముడిని ఉయ్యాల్లో పెట్టి సేవలు చేసుకుంటారు. ఇది వీళ్ళ ఆచారం, వీళ్ళ పద్ధతి ఇలా ఉండిద్ది. పూజ స్టార్ట్ అయింది. వీళ్ళే మామూలుగా మెయిన్ అనమాట. ఈ పూజలందరికీ హెడ్స్ వీళ్ళే వాళ్ళు. జై శ్రీరామ్.
పక్క జరుగుతుంది. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియ భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియ వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మయుగళ మండల వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మయుగళ మండల సతత రామదాస పోషక శ్రీరామచంద్ర ఇలా ಹೋಗ್ತಾರನ್ನమాట ಎಲ್ಲ ಆಚಾರ ಎಲ್ಲ.